ఈ నెల 1న వర్షాలపై ముందస్తు సూచనలు ఇచ్చినా అధికారులు సరిగ్గా పనిచేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలపై రివ్యూ చేసిన సీఎం ఈ నెల 9న వర్షం కురిసిన సమయంలో అధికారులు సరిగ్గా పనిచేయలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యూర్ ఏరియాలో మున్సిపల్ పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లేదన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా పనిచేయాలని ఆదేశించారు సీఎం. విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ఫీల్డ్లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం పడే సమయంలో ట్రాఫిక్ పోలీసులంతా రోడ్లపైనే ఉండాలని, అవసరమైతే తాను కూడా రోడ్లపైకి వస్తానని హెచ్చరించారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు వస్తే సహించమని వార్నింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వెంటనే ఖాళీలను పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. ప్రాజెక్టుల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఇంజనీర్లు ఖచ్చితంగా మాన్యువల్ అమలు చేయాలన్నారు. ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు స్థానికంగా అందుబాటులో ఉండాలని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజనీర్లు ప్రాజెక్టులు వదిలి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రైతు వేదికలను యూరియా పంపిణీ కోసం ఉపయోగించుకోవాలని, యూరియా పంపిణీ బాధ్యతలను స్థానిక అగ్రికల్చర్ అధికారికి అప్పజెప్పాలని సూచించారు సీఎం. ఈ నెల 1న వర్షాలపై ముందస్తు సూచనలు ఇచ్చినా అధికారులు సరిగ్గా పనిచేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షాలపై రివ్యూ చేసిన సీఎం ఈ నెల 9న వర్షం కురిసిన సమయంలో అధికారులు సరిగ్గా పనిచేయలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. వర్షాభావానికి సంబంధించి, అలాగే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలి. సమీక్షా సమావేశంలో ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఎవరు సరిగా పనిచేయలేదు అనేటువంటి అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలిగినటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి దానికి మానవ తప్పిదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ సమావేశంలో చాలా క్లియర్ గా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటుగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రాజెక్టులు వర్షాలు వచ్చేటువంటి అవకాశం, అలాగే వర్షాభావం కూడా ఉంటుంది అనేటువంటి ఇండికేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు, అలాగే విద్యుత్ కు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. అధికారులు ఎవరు కూడా లాంగ్ లీవ్ లో కానీ కేటాయించినటువంటి ప్లేస్ లో కానీ లేకపోతే చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి వర్షం కురిసిందంటే ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఎక్కడ ఎవరు నిర్లక్ష్యం ఇచ్చినా ఊరుకునే